నా పేరు మున్యం ఆనంద్ కుమార్, సిపిఎం పార్టీ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిని. కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రధాన ఏదైతే నాలా ఉందో ఈ నాలా రోజు రోజు కబ్జా అవుతుందని చెప్పేసి చాలా సందర్భాలలో మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఏదైతే విఐపి స్కూల్ ముందున్న ఏదైతే నాలా కబ్జా అవుతుందని చెప్పేసి చూడడానికైనా వచ్చాం. నాలా దాదాపు 100 ఫీట్ల నాలని ఇవాళ 15-16 ఫీట్ల మాత్రమే ఈ నాలా ఉంది. ఈ నాలా కబ్జా కావడం ఒక ఎత్తు అయితే, ఇవాళ విఐపి స్కూల్ సంభవిషయంలో ఏదైతే కరస్పాండెంట్ ఈ నాలా మీదనే పూర్తి నిర్మాణం చేసిండు. నాలా మీదనే పిల్లలు లోపల అండర్ గ్రౌండ్ 3 ఫ్లోర్స్ లోపల ఏర్పాటు చేశాడు. చిన్న ఏదైతే క్రాక్ వచ్చిన అందులో ఉన్న దాదాపు 200 మంది దాదాపు మినిమం పిల్లలు ఉంటారు. ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి విఐపి కరస్పాండెంట్ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ నిర్మాణానికి ఎవరైతే అవకాశం కల్పించారో అధికారులు, అట్లాగే అధికారులతో పాటు టీపీఎస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ